ఓకే. నిన్న మనము నా నిర్ధారణే అనే సూత్రం చూసాము. నిషేధం షష్ఠి ప్రాప్తి ఉన్నప్పుడు అంటే సాధారణంగా సంబంధ సామాన్యంతో అక్కడ మనకి షష్ఠి ప్రాప్తి ఉన్నప్పుడు నిర్ధారణ ప్రసంగంలో అంటే ఎక్కడైతే మనం ఒక సముదాయం నుంచి జాతి గుణ క్రియ విశేషాలతో ఒక దానిని వేరు చేస్తామో అటువంటి ప్రక్రియలో ఏ ప్రాతిపదికకైతే మనకి షష్ఠీ విభక్తి విహితం అవుతుందో అటువంటి షష్ఠి అంతము సమసించదు. సో దానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. సో అక్కడే మనకేంటంటే ఇక్కడ భాష్యంలో అక్కడ వార్తికం ఉంది. ప్రతిపద విధాన చ షష్ఠి నా సమస్యతే ఇది వక్తవ్యం అని. సో ఇప్పుడు ప్రతిపద విధాన అంటే మనకి స్పెషల్ గా ఎక్కడైతే శేషలక్షణ షష్ఠి అంటే షష్ఠి శేషి అనే సూత్రం చేతనే సిద్ధిస్తూ ఉంటే ఎక్కడైతే మనకి ఇది మళ్ళీ విశేషంగా ఆ సూత్రాన్ని కాకుండా వేరే సూత్రంతో ఎక్కడైతే షష్ఠి విధించబడిందో అదంతా కూడా ప్రతిపద విధాన షష్ఠి అవుతుంది. సో అటువంటి ప్రతిపద విధానములో విహితమైనటువంటి షష్ఠి అంతము సమసించదు అని వార్తికం చెప్తాం. యస్య నిర్ధారణే అన్న సూత్రం చేత వచ్చే షష్ఠి కూడాను ప్రతిపద విధాన షష్ఠియే కదండి. అక్కడ యాక్చువల్లీ కొద్దిగా మత భేదాలు ఉన్నాయండి. బాల మనోరమ పుస్తకంలోనైతే మనకి అది ప్రత్యాఖ్యానము అవసరం లేదు అని చెప్పేశారు. కానీ అదే కౌముదీక కమెంటరీ అయినటువంటి తత్వదర్శిని ఓపెన్ చేసి చూస్తే తత్వదర్శిని గాని పదమంజరి కాశిక కమెంటరీ అయినా పదమంజరి గాని అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది ఒక దాని ఏమంటారు ఒక స్టాండర్డ్ లాగా అందరూ యాక్సెప్ట్ చేసింది కాదు. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు. మత భేదాలు ఉన్నాయి. అక్కడ ఎలా వచ్చాయి మత భేదాలు అంటే మీరు యతశ్చ నిర్ధారణం అనే మనకి సూత్రం చూసాం 2-3-41 అనుకుంటా కదా. అక్కడ మనకి అనువృత్తిలోకి ఆల్రెడీ షష్ఠి సప్తమి 2 ఉన్నాయి. దానికి పరశాస్త్రంలోనే శేష షష్ఠి కూడా ఉంది. అలానే మనం ఇక్కడ అసలు నిర్ధారణ ప్రసంగంలో అసలు మామూలుగా చూద్దాం అంటే అక్కడ ఏమేమి రావడానికి స్కోప్ ఉంది జనరల్ గా అంటే ఇక్కడ సూత్రాల పరంగా కాకుండా జనరల్ గా. ఇప్పుడు అక్కడ మనకు ఒక సముదాయం ఉంది. ఆ సముదాయంలో ఒకదాన్ని ఒకటి అంటే ఒక అవయవము అంతేనా? అంతే అండి. అంటే అక్కడ మనకి తెలియకుండా ఆ సముదాయానికి అవయవానికి అక్కడ అవయవి సంబంధం ఉన్నట్టే కదా. అది బై డిఫాల్ట్ ఉన్నట్టే కదా. అంటే అక్కడ సంబంధ సామాన్యం ఉన్నట్టేనా? అంటే అక్కడ ఆ సంబంధం ఉంది. షష్ఠి రావడానికి అవకాశం కాదు అక్కడ ఇంకా షష్ఠియే కదా. అది కాకపోతే ఇంకేమైనా విధించాలి. నాకు ఇక్కడ షష్ఠి వద్దు అంటే ఇంకో కొత్తది పెట్టాలి. కానీ అవన్నీ ప్లేసెస్ బై డిఫాల్ట్ షష్ఠి ప్లేసెసే కదా. అవి షష్ఠి ప్లేసెస్. ఇక్కడ యతశ్చ నిర్ధారణం అని అక్కడ చకారంతో ఆల్రెడీ మనకి ఆ నిర్ధారణ ప్రసంగంలో అవయవి సంబంధం చేత షష్ఠి ఆల్రెడీ ప్రాప్తిస్తోంది. దాన్ని కొత్తగా విధించక్కర్లేదు. ఈ సూత్రం చేత కేవలము పాక్షికంగా సప్తమి విభక్తి మాత్రమే విధించబడుతోంది. కాశికలో రిఫరెన్స్ లో షష్ట్యాం ప్రాప్తాయాం సప్తమి పక్షే అంటూ ఇస్తారు అక్కడ. అంటే దాని చేత ఆ సూత్రం చేత మెయిన్ గా సప్తమి గురించి అన్నమాట అక్కడ. అలానే నాకు డైరెక్ట్ గా సప్తమి చెప్పేస్తే షష్ఠికి అపవాదం అయిపోతుంది. కానీ ఆ కేసెస్ లో శిష్ట ప్రయోగాలలో 2 ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి. రెండింటిని ఎలో చేయాలి. షష్ఠి ఎలో చేయాలి, సప్తమి ఎలో చేయాలి. షష్ఠిని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అంటే ఇంకో సూత్రం చెప్పి మనకి షష్ఠి విభక్తి అని చెప్పక్కర్లేదు. ఎందుకని అక్కడ ఉన్నటువంటి సంబంధం యొక్క ప్రవృత్తి చేతనే అక్కడ షష్ఠి ఉంది అక్కడ ఆల్రెడీ. దానికి మనం చెప్పక్కర్లేదు. అలా ఉన్నప్పటికీ ఈ సూత్రం చెప్పడం దేనికయ్యా అంటే అలా సహజంగానే సంబంధ మాత్రం చేతనే షష్ఠి ప్రాప్తిస్తూ ఉంటే యతశ్చ నిర్ధారణం అనే సూత్రం చేత సప్తమి వికల్పంగా వస్తోంది.
అంటే ఇప్పుడు అది సప్తమి విధాన సూత్రం అయింది కానీ షష్ఠి విధాన సూత్రం కాలేదు కదా. ఎగ్జాక్ట్లీ, అవునండి. అప్పుడు ఈ బ్రాంకెట్ లోకి ప్రతిపద విధానమా ఇంకా అవన్నీ ఇంకేం లేవు, ఎందుకంటే అక్కడ మనం ఎక్స్ప్లిసిట్లీ షష్ఠిని చెప్పట్లేదు, రియన్ఫోర్స్ చేయట్లేదు మనం. ఈ కాన్సెప్ట్ పదమంజరి, తత్వదర్శిని ఈ ఇద్దరు ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. బాల మనోరమ డైరెక్ట్ గా ఇంకా ఇది అవసరం లేదు అని ప్రత్యాఖ్యానం చేసేసారు. అంటే జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తప్పించి దాని గురించి అంటే ఆన్లైన్ లో నాకు కనిపించినంత వరకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ దాని గురించి లేదు. ఓకే. అంటే మరి ఏమైనా పుస్తకం ఉంటే పుస్తకంలో ఇంకేమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇస్తారేమో తెలియదు. మనకి astaday.com లో బాల మనోరమలో జస్ట్ ప్రత్యాఖ్యానం చేశారు, భాష్యంలో చేసేసారు అని చెప్పారు. అలానే భాష్యంలో చూస్తే కూడా అక్కడ మనకంటే ఇక్కడ ఉన్నది ఓన్లీ 3-4 లైన్లు ఉంటుంది అంతే. నానార్థారణ్యలో భాష్యం కూడా జస్ట్ అక్కడ ఊరికే ప్రతిపద విధానాచ వక్తవ్యం అంటూ చెప్పారు అంతే. అక్కడ ఆన్లైన్ లో అయితే డీటెయిల్స్ లేవు. కానీ ఈ డిఫరెన్స్ అంటే అదే కాన్సెప్ట్ ని వీళ్ళు ఇంకొక కోణం నుంచి తీసుకున్నారు. అలా తీసుకున్నప్పుడు ఏమైందంటే ఇప్పుడు తత్వదర్శిని పరంగా గాని పదమంజరి పరంగా గాని అసలు ఇక్కడ ప్రతిపద విధానంలోకి రాదు. ఎందుకంటే ఇక్కడ షష్ఠి విధించట్లేదు. ఆ సూత్రము ఎందుకు కావాల్సి వచ్చింది అంటే పాక్షికంగా సప్తమి కావాలి కాబట్టి సూత్రం వచ్చింది. అక్కడ సప్తమి అవసరం లేకపోతే అసలు ఆచార్యుల వారి సూత్రమే చెప్పేవాళ్ళు కాదు అన్నమాట. సో మెయిన్ పర్పస్ అది. కాబట్టి షష్ఠి విధాయక సూత్రం కాదు కాబట్టి ప్రతిపద విధానంలోకి రాదు. సో ఇది అందుకని నా నిర్ధారణే కావాలి. అసలు వాళ్ళైతే ప్రతిపద విధాన షష్ఠికి కూడా అసలు అవసరమే లేదు, అవార్తకం కూడా అని చెప్పారు. తత్వదర్శిని పదమంజరి రెండు. ఇప్పుడు నేర్చుకుని ఇప్పుడు మనకే ఇది అవసరమా అని ఆలోచించే స్టేజ్ లో ఉన్నాం. రాజన్ గారు బుక్ రాస్తే వీటిలన్నిటికీ బాగుంటుందేమో. హిస్ వే ఆఫ్ థింకింగ్ ఆ లైన్ లో ఉంటుంది. అవసరమా, అవసరం లేదు కదా, తెలుస్తా ఉంది కదా, నిన్న అన్నారు కదా. అదే. సో ఇప్పుడు ఇక్కడ ప్రతిపద విధాన షష్ఠిలో కూడా ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ మతభేదాలు ఉన్నాయి. అన్నిటికీ అంటే శేషలక్షణ షష్ఠి అంటే సంబంధం మాత్రమే ఉన్నటువంటి షష్ఠి కాకుండా ఇంకా విశేషంగా ఎక్కడ చెప్పినా సరే అది ప్రతిపద విధాన షష్ఠి అవుతుంది. ఆ డెఫినిషన్ తీసుకుంటే ఏమవుతోంది, ఆ ప్రతిపద విధాన అన్న పదానికి మనకి ఏమి అప్లికబుల్ అవుతున్నాయి అంటే కేవలము ఇది లాస్ట్ టైం చూసుకున్నాం మనము 2, 3 2, 3 అంటే ఒక 8 సూత్రాలు 51 నుంచి 51 నుంచి 57 అండి, 58 వరకు అని చెప్పారు. 58 వరకు చెప్పారండి. ఆ తర్వాత 64 ఒకటి కృత్వసుచ్ 64 ఒకటి అదొకటి. అంటే అవి మాత్రమే మనకి టెక్నికల్ గా ప్రతిపద విధాన షష్ఠిలోకి వస్తున్నాయి కదా. ఒక్కసారి ఒక్క సూత్రం ఓపెన్ చేయండి, వాళ్ళు ఎలా వీటిని కూడా అవసరం లేదు అన్నది తెలుస్తుంది మనకి. ఒకసారి 2, 3, 51 ఓపెన్ చేయండి. కరణే ఇక్కడే మనకి తెలుస్తోంది చూడండి. మీ అంటే సూత్రం ఏం చెప్తోంది అదంతా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ షష్ఠి విభక్తి తెలుస్తోంది, అలాగే శేష అన్నది మనకి అనువృత్తిలో ఉంది. అంటే అక్కడ సూత్రంలో ఏది చెప్పినా మనకు తెలియదు, కానీ ఫైనల్ గా సంబంధ మాత్రం చేతనే షష్ఠి వస్తుంది. కానీ దేనికి వస్తోంది అంటే కారణము అని ఏదైతే ఐడెంటిఫై చేసామో అది కారణం కింద చెప్పకుండా, అంటే కారణం కింద వివక్ష ఐడెంటిఫై చేయాలి, అది కారణం అవ్వాలి. కానీ అది కరణ సంబంధాన్ని చూపించకుండా కేవలం సామాన్య సంబంధాన్ని చూపించినప్పుడు అప్పుడు షష్ఠి విభక్తి అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు ఎలా డివియేట్ అయింది మనకి షష్ఠి శేషే నుంచి? షష్ఠి శేషే ఏం చెప్తోంది
అది ఇంకా అక్కడ కర్మ ఉందా, కరణం ఉందా, ఏదుందా, అసలు ఆ కారక ప్రసక్తే లేదు దానికి. సంబంధం ఉందా, ఓకే, షష్ఠి అంతే. ఇక్కడ ఏం చెప్తోంది, సంబంధముతోనే షష్ఠి వస్తోంది, కానీ ప్రత్యేకించి కర్మ కింద ఐడెంటిఫై చేయబడినటువంటి దానికి కర్మ అని చెప్పకుండా సంబంధం, అంటే కర్మ అని వివక్ష చేయకుండా సంబంధంలో వస్తోంది. అంటే ఇప్పుడు ఇది కొంచెం విశేషంగా చెప్పినట్టు కదా. అంటే కర్మ స్థానంలో కర్మత్వ సంబంధాన్ని విడిచిపెట్టి అది కర్మ అని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అలా కర్మ అన్నప్పుడు కర్మత్వ సంబంధం ఉన్నట్టే కదా. ఆ కర్మత్వ సంబంధాన్ని కాదండి, అంటే వివర్తితం చెయ్యకుండా దానిని జస్ట్ క్రియతో పాటు అక్కడ ఉన్నటువంటి సామాన్య సంబంధంలో చూపిస్తున్నారు. అంటే అక్కడ విశేషంగా చెప్పారు ఇంకొంచెం. అంటే ఇక్కడ నియమం చేశారు. ఏం నియమం చేశారు, ఇక్కడ కంపల్సరీగా కర్మ అయి ఉండాలి, అంటే వేరే వాటికి రాదు, కర్మ అవ్వాలి. కానీ నేను కర్మని కర్మలాగా చెప్పట్లేదు. మరి ఇప్పుడు ఇంత విశేషంగా ఒక నియమం చేసి, అంటే షష్ఠి విభక్తి ఈ ప్లేస్ లో కర్మకి సంబంధ ప్రవృత్తిలో షష్ఠి విభక్తి అని విశేషంగా ఒక నియమం చేసి దానికి షష్ఠి విభక్తి ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఎప్పుడైతే అక్కడ సమాసం చేస్తామో, అక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సర్పిష, ఓకే, ఇక్కడ మీరు కాశిక సిద్ధాంత కౌముది తీసుకుంటే మనకు సమాసం ఎగ్జాంపుల్స్ వస్తాయి. కాశికలో తినంతాలతో ఇస్తారు. సర్పిష జ్ఞానం అంటే సర్పిష్ అంటే ఆ తేనెనే సాధనంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడం ఇక్కడ. సో ఇప్పుడు అక్కడ సర్పిష జ్ఞానంలో అక్కడ నెయ్యి కదండి సర్పిష్. అవునండి, సారీ, ఏం చెప్పాను, తేనె చెప్పానా, సారీ. అదే అదే, అవును. సో ఇప్పుడు అక్కడ సర్పిష్ అనే ప్రాతిపదికకి ఈ ప్రవర్తించడం అనేటటువంటి క్రియలో అది కారణమైంది, అదే సాధనమైంది. ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసినప్పుడు ఇక్కడ ఒకవేళ వివక్ష చేసేసాం అనుకోండి, అప్పుడు ఏం రావాలి, తృతీయ విభక్తి రావాలి. కానీ వివక్ష చెయ్యకుండా ఉన్నాం అనుకోండి, అంటే అది కారణం అని నేను చెప్పట్లేదు, కానీ దీనికి క్రియకి సంబంధం ఉంది అని చెప్పి శేష సంబంధ వివక్షలో ఇక్కడ షష్ఠి విభక్తి వస్తోంది. స్పెషల్ గా చెప్తున్నాను నేను, అసలు మామూలుగా రావాల్సింది తృతీయ రావాలి, ఎందుకంటే అది అక్కడ అఫీషియల్ గా కారణం కాబట్టి అఫీషియల్ గా తృతీయ రావాలి, దాని ప్లేస్ అదే, తృతీయ అదే. కానీ మనం ఏం చేస్తున్నాము ఈ కాంటెక్స్ట్ లో, శిష్ట ప్రయోగంలో ఇక్కడ కారణాన్ని కారణంలాగా చెప్పకుండా సంబంధంలోనే మామూలుగా చెప్తూ అక్కడ షష్ఠి విభక్తి ఒక స్పెషల్ సూత్రంతో విధిస్తున్నాం. మరి అలాంటప్పుడు ఇక్కడ సమాసం జరిగింది అనుకోండి, అప్పుడు మరి సుప్పులకు లుక్ అయిపోతుందా? అంటే ఇప్పుడు అక్కడ వచ్చిన షష్ఠి విభక్తి లుక్ అయిపోయినట్టేనా? సమాసం అయితే కదా, లుక్ అయిపోయింది. సమాసం అయితే గనక అక్కడ లుక్ అయిపోతుంది, అంటే అక్కడ షష్ఠి లేదు. అప్పుడు అక్కడ షష్ఠి లేకపోతే మనకి బై డిఫాల్ట్ అక్కడ అర్థం ఏమొచ్చేస్తుంది, తృతీయ అర్థమేగా. తృతీయ అర్థమే కదా. ఇప్పుడు మనకి అక్కడ షష్ఠి సర్పిష జ్ఞానం అంటే ఎవరైనా ఆగుతాం ఒకసారి, ఇదేంటి ఇక్కడ షష్ఠి వచ్చింది ఏంటి అని ఒకసారి చూస్తాము, దాని గురించి అర్థం అవుతుంది. ఇప్పుడు అక్కడ షష్ఠి లేదు, అప్పుడు ఏమైంది, మామూలుగా మనకి చూసేసాము అన్నప్పుడు అది కారణము అనే మనకు ఐడియా ఉంటే అక్కడ అది తృతీయ అర్థంలోనే మనకి సమాసము, అంటే ఆ సమాస అర్థం సమస్త పదం చేత మనకు కావాల్సి వచ్చినటువంటి అర్థం తెలియట్లేదు అక్కడ షష్ఠి విభక్తి లేకపోయేసరికి. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, ఇప్పుడు ఇక్కడ లుక్ అయిపోయే దానికి అక్కడ ఆచార్యుల వారు ఇంకో కొత్త సూత్రం చెప్పడం ఎందుకు, విభక్తి విధించడానికి కదా. ఎలాగో లుక్ అయిపోతుంది కదా ఇప్పుడు సమాసంలో. షష్ఠి శేషతో చెప్తే ఏముంది, నో విదర్థస్య కరణి అని చెప్తే ఏముంది లుక్ అయిపోయేదానికి. అలానే అక్కడ మరి నియమం చేయడము అంటే అక్కడ దానికి ఒక ప్రాముఖ్యత ఉండాలి కదా, ఎక్స్ట్రా ఏదో విశేషం ఉండాలి కదా మరి ఇప్పుడు ఆ సూత్రంలో.
అలానని మనకి ప్రయోగాల్లో కాదు, లేకపోతే మామూలుగా ధాతు పరంగా చూసుకున్నా సరే అక్కడ మనకి కరణమే వస్తుంది తప్పించి అక్కడ కర్మ వచ్చే స్కోప్ లేదు. అకర్మక ధాతు అయిపోయింది కదా. అకర్మక ధాతువు అయింది కదా. కాబట్టి కరణం అంటే కర్మ వచ్చే స్కోప్ లేదు అక్కడ, కారణమే. అంటే ఆ ప్రయోగానికి కారణం తప్పించి ఇంకా వేరేదేమీ రాదు. ఇంకా అలాంటప్పుడు కేవల కరణానికి కంపల్సరీగా షష్ఠి విభక్తి సంబంధంతో అని చెప్పడంలో తాత్పర్యం, ఆంతర్యం ఏంటయ్యా అంటే ఈ విభక్తి ఇలాగే ఉండాలి, ఈ విభక్తి పోకూడదు, అది వాళ్ళు చెప్తున్నారు అనమాట. అది శ్రూయతే ఏవ, షష్ఠి శ్రూయతే ఏవ నా లుప్యతే, అంటే అది లుక్ అయ్యే ప్రసక్తి లేదు. అదే నియమం చేయటము. అంటే ఎటువంటి పరిస్థితుల్లోని ఇలా విహితమైనటువంటి షష్ఠి విభక్తి లోపించకూడదు, ఉండాల్సిందే. ఇప్పుడు సమాసం చేయడానికి కుదరదు కదా, సింపుల్. ఎప్పుడైతే అలా నియమం మనం అర్థం చేసుకున్నామో సమాసం చేయడానికి లేదు. ఇంకప్పుడు ప్రతిపద విధానం షష్ఠి అవసరమా ఇంకా? ఎందుకంటే అన్ని కండిషన్స్ ఇలాంటివే కదా, ఒక కరణానికో ఒక కర్మకో ఒక అధికరణానికి అవే కదా మన కండిషన్స్. మరి అవన్నీ స్పెషల్ నియమాలే కదా. మరి ప్రతి చోట షష్ఠి ఉండాల్సిందే అని నియమం చెప్తున్నాము అన్నప్పుడు లోపం చేయడానికి లేదు. సో ఎక్కడ సమాసం అవసరం లేదు కదా, అక్కడ సమాసం అవసరం లేదు. ఇంకా సమాసం అవసరమే లేదు అంటే సమాసం చేయకూడదు, అవసరం లేదు, చేయకూడదు. ఇంకొకటి చేయకూడదు అనేదే మనకు ఆల్రెడీ అర్థం అవుతూ ఉంటే ఇంకో వార్తికం ద్వారా అవసరం లేదు కదా, వార్తికం అవసరం లేదు కదా. ఇంకా అవును, ప్రతిపద శక్తి వార్తికం అవసరం లేదు. అది వీళ్ళు ఆ లైన్ లో వీళ్ళు ఇచ్చారనమాట. అసలు అది అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆచార్యుల వారు ఒక నియమం చెప్పారు అక్కడ. ఆ నియమాన్ని మనం గౌరవించాలంటే అక్కడ సమాసం చేయకూడదు, సమాసం చేస్తే లుక్ అయిపోతుంది, షష్ఠి విభక్తి లేదు. ఇంకా అలాంటప్పుడు మనకి ఆల్రెడీ తెలుస్తోంది అక్కడే, ఆ నియమం ద్వారానే తెలుస్తున్నప్పుడు మళ్ళీ వార్తికాలు అవసరమే లేదు, ఈ ప్రతిపద విధాన షష్ఠి అవసరం లేదు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న వేస్తున్నారు, మరి ప్రతిపద విధాన షష్ఠి అవసరం లేదంటే మరి కృతియోగ షష్ఠి? అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది. కృతియోగ షష్ఠికి వచ్చేసరికి ఇది తత్వబోధినిలో ఉంది, లాస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది. అక్కడ చెప్పారనమాట ఏమని, కృత్యోగ షష్ఠిలో ఉన్నటువంటిది అక్కడ ఇందులోనే అండి, నా నిర్ధారణలోనే. నా నిర్ధారణలోనే లాస్ట్ లో ఉంది, తత్వబోధినిలో. లేదా ఒకసారి అందరికీ కొంచెం అంటే ఇప్పటి వరకు మనం ఇది చెప్పాం కదా, సో ఇప్పుడు ఒకసారి ఇందులో చూస్తే ఒక క్లారిటీ ఉంటుంది అనుకుంటే ఒకసారి నా నిర్ధారణే సూత్రంలో తత్వబోధిని ఓపెన్ చేయండి. తత్వబోధిని ఓపెన్ చేస్తే మీకు మొదట్లో పూర్వ ప్రకృతి స్వరహ అదంతా అయిపోయిన తర్వాత ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే ఇది వాచ్యం అనే లైన్ కనిపిస్తుంది. ప్రతిపద విధాన ఇది పదం పదం ప్రతి విహిత ప్రతిపద విధాన. ఓకే. షష్ఠీ శేషే ఇది విహాయ అన్యేన గ్నో విదర్థస్య ఇత్యాదినా విహిత సర్వా ఏవ షష్ఠి ఇత్యర్థః. ధాతుకారక విశేషం గృహీత్వా ఏవ గ్నో విదర్థస్య ఇత్యాదినా షష్ఠి విధీయతే. అంటే ఒక పర్టికులర్ ధాతువుకి ఒక కారకాన్ని ఐడెంటిఫై చేసి ఆ రెండింటి యొక్క స్కోప్ లోనే మనకి చెప్తున్నారు. తస్యాహ ప్రతిపద విధానత్వం, అది ప్రతిపద విధానం అని చెప్పారు. నను అనేనేవ గతాత్యర్థాత్ నిర్ధారణి ఇది వ్యర్థం. అంటే ఇప్పుడు మనకు తెలిసిపోతుంది కదా, మరి ప్రతిపద విధానంలోనే ఇంకప్పుడు నా నిర్ధారణ అవసరం లేదు కదా, అసలు వ్యర్థం కదా. ప్రతిపద విధానం అదే నా సమస్యతే అన్న వార్తికం ఒప్పుకున్నాము అంటే ఇది మనకి ఇంప్లైడ్ అవసరం లేదు, ఇది అవసరం అని వ్యర్థం కదా. అప్పుడు చెప్తున్నారు అత్ర ఆహుః యతశ్చ నిర్ధారణం ఇది సూత్రం నా షష్ఠిం విధత్తే కింతు తు సప్తమీ ఏవ.
సో ఈ సూత్రం చేత మనకు అంతే. ఆల్రెడీ అండర్లైన్ లో ఓకే ఆ, అవయవి భావం ఉమ్, ఆల్రెడీ తెలుస్తోంది, సముదాయము ఏకదేశము తెలుస్తోంది. కాబట్టి అక్కడ అవయవి భావంతోనే షష్ఠి టోటల్ గా ప్రాప్తి ఉంది. ఆ. ఇందాక అందుకని నేను అడిగిన ప్రశ్న మీరు చెప్పిన జవాబు ఇదే. హ్మ్. ఉమ్, అదే అండి, అంటే ఏం లేదు, అది ర్యాండమ్ గా చెప్పేదాని బదులు ఒకసారి ఇందులో ఉన్నది ఆ, చూస్తూ ఉంటే అప్పుడు మనకి ఇదే కనెక్షన్ ఈజీగా చెప్పారు. ఉంటుంది కదా. మీరు ఆల్రెడీ చదివారు, నేను చదవలేదు. నాకు చదవక తెలియక నేను అర్థం అది అడిగాను. ప్రతిపద విధాన సృష్టి తోటి మనకు సమాసం రాదు కదా, మళ్ళీ నా నిర్ధారణ ఎందుకో నిన్న సాయంత్రమే అడిగాను కదా. హ్మ్. ఆ, అదే ఈ కింటూ తు వాక్యం ఏం సప్తమి చెప్తోంది? ఏవ. ఆ? ఈ వాక్యం ఏం చెప్తోంది? అత్రాహు యతశ్చ హ్మ్. నిర్ధారణమితి సూత్రం నా షష్ఠీం విధత్తే అంటే అంటే యతశ్చ నిర్ధారణం అనే సూత్రం చేత షష్ఠీ విభక్తి విధించబడటం లేదు, కింటూ సప్తమి ఏవ. సప్తమినే విధించబడుతోంది. అంటే అక్కడ చకారంతో సప్తమి గ్రహిస్తే ఆటోమేటిక్ గా మనకి అక్కడ ఉన్నటువంటి ఆ సముదాయము ఏకదేశం ఆ సంబంధం చేతనే ఉమ్, షష్ఠి అక్కడ ఆల్రెడీ ఉంది. బై డిఫాల్ట్ ఉమ్, షష్ఠి ఉంది, ఇంకా దాన్ని డినై చేసేదేం లేదు. ఉమ్, అందుకని కొత్తగా ఉన్నదాన్ని విధించక్కర్లేదు కదా. ఓకే అంటే ఓకే ఓకే. కొత్తగా ఉన్నదాన్ని అర్థం. విధించక్కర్లేదు, ఆల్రెడీ అది మనకు తెలుసు, అక్కడ సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ షష్ఠి ఉంది డెఫినెట్ గా. అందుకని ఇక్కడ కావాల్సింది సప్తమి. ఓకే అందుకని ఈ సూత్రం చేత సప్తమి ప్రధానంగా విధిస్తున్నాము. షష్ఠి అన్నది అండర్లైన్ గా వచ్చేస్తోంది. వస్తోంది. ఉమ్, ఉమ్, ఓకే. షష్ఠీ తు తయా మా బాధి ఇది ప్రతిప్రసూయతే ఇది అన్యత్ ఏతత్. ఉమ్, అంటే మరప్పుడు ఇక్కడ చకారంతో షష్ఠిని కూడా గ్రహించలేదు అంటే అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ సప్తమి వెళ్ళిపోతుంది. ఆ, అవును. అందుకని చకారంతో ఫస్ట్ సప్తమి గ్రహిస్తున్నారు, సప్తమి విధి అవుతుంది, సముచ్చయార్థంలో షష్ఠి వస్తుంది. ఓకే. అంటే ప్రధానంలో సప్తమి, ఉమ్, అప్రధానంగా అంటే సైడ్ లైన్ లో షష్ఠి కూడా వస్తుంది. ఆ, సో ఇప్పుడు మనం ప్రధానం గ్రహిస్తే ఇది సప్తమి విధాయక సూత్రము అని ఆర్గ్యుమెంట్ అన్నమాట. ఉమ్. సీతాలక్ష్మి గారు, మీరు దేవనాగరి లిపి చదువుతున్నారా, తెలుగులో ఎక్కడైనా చదువుతున్నారా? కాదు, అదే అంది కదా, అందుకనే అదే తీసాను ఇప్పుడు. వెరీ గుడ్ అండి, మిమ్మల్ని మెచ్చుకోవడానికి అడిగాను. బాగా చదువుతున్నారు, కాదంటారేంటి, ఎంత చక్కగా చదువుతున్నారు. అంటే కొన్ని విడగొట్టి విడగొట్టడానికి లిపితో సంబంధం లేదండి, మేము అందరం అదే స్ట్రగుల్ అవుతున్నాం. దేవనాగరి లిపి బాగా తెలుసు మా అందరికి, అక్కడ విడగొట్టి చదవడం ఇప్పుడు మీ అమ్మాయి చదువుతూ ఉంటే నేర్చుకుంటున్నాం. అట్లా కొన్ని అంటే విడగొట్టగలను, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇట్లాంటి పార్టిసిపేషన్ అంత టైం తీసుకుంటే నా కోసం వేస్ట్ కదా. ఏం లేదండి, అందరం అదే స్పీడ్ లో ప్రయాణం చేస్తున్నాము. మీ అమ్మాయి అడ్వాన్స్ గా ఉంది కాబట్టి షీఈ్ లీడింగ్ అస్, అంతే. గో హెడ్ అండి. నాకు ఆవిడ లిపి గురించి డౌట్ వచ్చింది అనమాట, ఇది నాకు రాదు అని అన్నారు, ఎంత బాగా చదువుతున్నారు అని చెప్పేసి జస్ట్ సింపుల్ అబ్జర్వేషన్ అంతే. గో హెడ్ అండి. అదే, సో అక్కడ యతశ్చ నిర్ధారణ. దాని తర్వాత ఏవం స్వామి స్వామి ఇక్కడ ఇది ప్రింట్ టైప్ ఉందండి, సూత్రం తప్పు పడింది అక్కడ. స్వామి అధిపతి ఈశ్వర ఆ సూత్రం అన్నమాట ఇక్కడ. అక్కడ నిషదాధిపతి ఇత్యాది సిద్ధం ఇది. సో ఇక్కడ మనకి డౌట్ వస్తుంది అసలు అక్కడ ఏం జరుగుతోంది అన్నది. ఒకసారి 2, 3, 30 కాదు, ఒక్కసారి సూత్రం చెప్తా. 39, 2, 3, 39. రెండు 3, 39. స్వామీశ్వరాధిపతి దాయాద సాక్షి ప్రతిభూ ప్రసూతైశ్చ. అంటే ఇక్కడ కూడా కొన్ని పదాలు చెప్పేశారు కదా, మామూలుగా అంటే ఇందాకన ఆర్గ్యుమెంట్ కాకుండా ఇది వరకు మనం నేర్చుకున్నది ఏంటి, విడివిడిగా చెప్తున్నారు కాబట్టి ఇది కూడా ప్రతిపద విధాన షష్ఠిలోకి వెళ్తుంది అని అయితే అనుకున్నాం కదా. ఇక్కడ చకారంతో షష్ఠి తీసుకుంటున్నారు.
అలానే ఇక్కడ ఈ పదాలు ఇచ్చేశారు. ఈ పదాలు ఉత్తర పదంలో ఉన్నప్పుడు ఇక్కడ షష్ఠి అంటే ఆ పదాల యోగంలో ఉన్నటువంటి ప్రాతిపదికకి షష్ఠి విభక్తి. కాబట్టి ఇక్కడ మనకి అంటే నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి ప్రతిపద విధానంలోకే వస్తుంది కదా ఇది కూడా. అంతే కదా, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తారు. అంటే గవాం స్వామి, గోషు స్వామి అలాంటి దగ్గర ఇక్కడ మనకు కొత్తగా ఈ పదాలతో మనం షష్ఠి చెప్పక్కర్లేదు. ఆ పదాల యొక్క అర్థ సామర్థ్యం చేతనే అక్కడ సంబంధం తెలిసిపోతుంది. స్వామి అసలు మనకు స్వస్వామి భావ సంబంధమే మెయిన్ కదా షష్ఠిలో. అందుకని ఎప్పుడైతే ఇప్పుడు స్వామి, ఈశ్వర, అధిపతి, దాయాద, సాక్షి, ప్రతిభు, ప్రసూత ఇలాంటివన్నిటికీ కూడా సంబంధ ప్రాధాన్యంలో ఉండేటటువంటి శబ్దాలు అవన్నీ కూడా. మరి అక్కడ సంబంధ ప్రాధాన్యంలో ఉన్నప్పుడు మనకి బై డిఫాల్ట్ అక్కడ షష్ఠి ఉన్నట్టే కదా. ఇంకప్పుడు ఈ చకారంతో షష్ఠి చెప్పట్లేదు, ఈ చకారంతో సప్తమి గురించి సూత్రము. అందుకనే మనకి గోస్వామి, గృహస్వామి అలాంటివన్నీ కూడా సిద్ధిస్తున్నాయి. అంటే అవి ఆ జాతి అలావన్నీ ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు స్వామి, ఈశ్వర, అధిపతి, దాయాద, సాక్షి, ప్రతిభు, ఇది మనం చూసుకోవాల్సింది అంతే కదండి. అంతే అండి. ప్రాతిపదిక ఏదైనా అంటే పూర్వపదం ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే దానికి అంటే మనకి ఆ స్వామి అన్న పదం చేతనే తెలుస్తోంది కదా అపేక్ష. ఆ పదం వినగానే అపేక్ష వస్తుంది. ఇప్పుడు ఎవరైనా అధిపతి అనగానే ఏంటి, అవునా ఓకే ఎవరికి అధిపతి, అపేక్ష. అంటే అక్కడ సంబంధం ఉంది కదా. అంటే నాచురల్ గా ఉన్నటువంటి సంబంధ ప్రవృత్తి చేతనే అక్కడ షష్ఠి సిద్ధిస్తోంది. కొత్తగా సూత్ర రచన చేసి షష్ఠి సిద్ధింప చేయక్కర్లేదు. కానీ సూత్ర రచన దేనికి కావాల్సి వచ్చింది, శిష్ట ప్రయోగాలలో సప్తమి విభక్తి ప్రయోగం కూడా ఉంది. అదే దానిలో కాసికాలో లాస్ట్ సెంటెన్స్ ఉంది చూడు. షష్ట్యాం ఏవ ప్రాప్తాయాం పక్షే సప్తమి విధానార్థం వచనం. అంటే బై డిఫాల్ట్ షష్ఠి గురించి అయితే అసలు సూత్ర రచన అవసరం లేదు. సప్తమి కావాలి కాబట్టి సూత్ర రచన వచ్చింది. అందుకని ఇది సప్తమి విధాయక సూత్రమే, ప్రధానంగా సప్తమి విధాయక సూత్రము. మనకి సముచ్చయార్థంలో షష్ఠి కూడా వస్తుంది, ఎందుకంటే దాన్ని డినై చేయలేం కాబట్టి. సముచ్చయము అంటే మెయిన్ గా సప్తమి అభావంలో షష్ఠి అని తీసుకోవాలి. అంటే మూలము అక్కడ ఉన్న కాంటెక్స్ట్ లో ఉన్న సిచ్యువేషన్ సప్తమి షష్ఠిని సపోర్ట్ చేస్తోంది అని చెప్పడం ఆ సముచ్చయము అంటే. అలా అని కాదు. అంటే ఇక్కడైతే ఆ వర్డ్ మరి కరెక్టో కాదో తెలియదు, అయితే సముచ్చయము అన్నది ఇక్కడ ఈ చకారంతో రెండు ఉన్నాయి, షష్ఠి సప్తమి రెండు. అంటే రెండు ఒకసారే విధిస్తున్నారా అంటే కాదు, ముందర సప్తమి విధిస్తున్నారు, పాక్షికంగా సప్తమి, దాని అభావంలో షష్ఠి. ఓకే. అంటే రెండు కార్యాలు ఒకసారి జరిగేవి కాదు అని చెప్పడం అన్నమాట. అంటే ఇప్పుడు మనము పూర్వ సూత్రం చూసుకున్నాం అనుకోండి, షష్ఠి చానాదరి అనే సూత్రంలో ఏం చెప్తున్నారు, సప్తమి ప్రాప్తిస్తుంటే షష్ఠి విధిస్తున్నారు అని చెప్తోంది ఆ సూత్రం. అవును. అంటే అంటే షష్ఠి విధిస్తున్నారు అంటే అక్కడ కేవలం షష్ఠి అని కాదు, షష్ఠి మెయిన్ కానీ షష్ఠి అభావంలో సప్తమి. ఓకే. షష్ఠి చ అనాదరే కదా, ఆ షష్ఠి అన్నది మెయిన్. అంటే ఈ సూత్రం చేత షష్ఠి విభక్తి విధించబడుతోంది. అలాగే ఆ చకారంతో సముచ్చయ సామర్థ్యంతో సప్తమి కూడా తెచ్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రధానం ఏమైంది, షష్ఠి ప్రధానమైంది కదా. షష్ఠి ప్రధానమైంది, ఈ చకారం సప్తమిని సూచిస్తుంది అంతే. అలా ఇక్కడ చకారంతో రెండు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, యతస్య నిర్ధారణం అవ్వండి లేకపోతే ఇప్పుడు చూస్తున్న సూత్రం అయినా ఒక చకారంతోనే రెండు గ్రహిస్తున్నారు కదా. మరి షష్ఠి సప్తమి ఒకటే ఉంది చకారం. మరి ఇప్పుడు రెండు గ్రహిస్తున్నప్పుడు రెండు ప్రధానమా ఒకటి ప్రధానమా, ప్రధానం ఏది, అక్కడ ప్రశ్న వస్తుంది. అంటే ఇక్కడ రెండు గ్రహించడం కాదు, ఇక్కడ
సప్తమినే గ్రహించాలి. అంటే పాక్షికంగా సప్తమి అభావంలో ఎప్పుడైతే పాక్షికంగా సప్తమి అంటామో అభావంలో షష్ఠి ఆటోమేటిక్ గా ఉంటుంది. ఇవ్వడం మాత్రం షష్ఠి సప్తమ్యౌ వర్తతే అని ఇచ్చారు. వర్తేతే రెండు అనువర్త కాదండి, అనువృత్తి కింద అవి రెండు వస్తున్నాయి కదా. షష్ఠి సప్తమి రెండు వస్తుంది. అందుకే మీకు లాస్ట్ సెంటెన్స్ చదవండి, కాశికాలో లాస్ట్ సెంటెన్స్ అది షష్ట్యాం ఏవ ప్రాప్తాయాం పక్షే సప్తమి విధానార్థం వచనం. ఈ సూత్రము మెయిన్ గా చెప్తున్నది సప్తమి విధించే సూత్రమే అని చెప్తున్నారు కదండి. అలానే ఇంకొక మామూలు మనము ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సూత్రం చేతనే షష్ఠి చెప్పాలా? ఈ సూత్రం రాజన్ గారు అనుకుంటా. నమస్కారం అండి. మంది మార్బలంతో వస్తారు, అవన్నీ ఇప్పుడు ఉండవు కాబట్టి ఈక్వల్ తో మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు పాపం. అంటే ఏదో ఒక హడావుడి ఉండాలి కదా అక్కడ. అంటే సూత్రానికి ఇప్పుడు మనకి నిజంగా ఆ స్వామి శబ్దము, అధిపతి ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ సంబంధంతోనే మనకి శక్తి తెలుస్తోంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సూత్రం లేదే అనుకోండి, అయినా మనం షష్ఠియే రాస్తాంగా. అంటే షష్ఠి చెప్పడానికి సూత్ర రచన అవసరం లేదు, ఈ పర్టికులర్ సూత్రం అవసరమే లేదు. కానీ ఈ సూత్ర రచన ప్రధానంగా దేనికి కావాల్సి వచ్చింది? అక్కడ సప్తమి అంటే సూత్రం కావాల్సి వస్తుంది. సప్తమి ఒప్పుకోదు కదా అది. ఇప్పుడు ఇలా అధిపతి ఉంది, స్వామి ఉంది, నాకు ఎక్కడ సంబంధం ఉంది, నేను సప్తమి పెడతాను అంటే ఒప్పుకోదు. దాని రూల్స్ అవ్వట్లేదు. అందుకని అక్కడ ప్రధానంగా మనకి సప్తమి గురించనే సూత్ర రచన చేయాల్సి వచ్చింది. అక్కడ షష్ఠి చెప్పాలి అన్నప్పుడు అసలు సూత్రం అవసరం లేదు, షష్ఠి చేసేతో సరిపోతుంది, కొత్తగా ఇంకో సూత్రం అవసరం లేదు. అందుకని ఇక్కడ ప్రధానము సప్తమి ప్రధానం అన్నమాట. సప్తమే ప్రధానం. కాన్సెప్ట్ కారకాల్లో మీరు అప్పుడు చెప్పిన దానికంటే ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుందండి. ఏమండి ఇప్పుడు నాకైతే చాలా డౌట్లు అయితే వస్తున్నాయి యాక్చువల్లీ. మీకు డౌట్ రానివ్వండి, అవన్నీ మీరు చదువుతారు, నేర్చుకుంటారు, మాకు చెప్తారు. అది సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాము. 2:2:10 నా నిర్ధారణలో తత్వబోధం చదువుతున్నాము. లాస్ట్ పారాగ్రాఫ్ కి వచ్చేద్దాం, ఇంకా మధ్యలో అన్ని తీసేద్దాము. అదే స్వామి అదే ఈ సూత్రం తప్పు ఉందని చెప్పాను కదా. సో అక్కడ ఉండాలి, అక్కడ ఆరా అనేదో కొత్తగా చెప్పారు. అదే వస్తుతస్తు సూత్రంలో ఏ సూత్రంలో తత్వబోధి నా నిర్ధారణే తత్వబోధని. సో దాని తర్వాత లైన్ లోనే వస్తుతస్తు, ఇక్కడ కూడా టైప్ ఉంది, వస్తుతస్తు జ్ఞో విదర్థస్య ఇత్యాది చతుర్థక సూత్రీ మధ్యే దివ తదర్థస్య ఇత్యాది షట్ సూత్రీం విహాయ విశిష్టాయాం అష్ట సూత్ర్యాం శేషే ఇది వర్తతే. అంటే మధ్యలో మనకు కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మీరు చెప్పారు. దివస్ తదర్థస్య నుంచి ఒక 4-5 సూత్రాలు గ్యాప్ వచ్చింది. అక్కడ గ్యాప్ లో షష్ఠి శేషే లేదు, అంటే అక్కడ సంబంధం చేత రావట్లేదు. ఇప్పుడు దివహ తదర్థస్య దగ్గర నుంచి కూడా కర్మకారకానికి షష్ఠి విభక్తి ప్రాప్తిస్తోంది, వివక్ష ఉన్నప్పుడే వస్తోంది, సంబంధి మాత్రం చేత కాదు. అంటే ఎలా అయితే కర్తృకర్మణో కృతికి డైరెక్ట్ గా చెప్పేస్తాం కదా, అక్కడ సంబంధం కాదు కదా. కర్మని ఐడెంటిఫై చేయడము అది అనుక్తం అయితే గనక కృత్ప్రత్యయంత యోగంలో షష్ఠి. అలా ఈ దివధాతువు కూడా అంతే, కర్మను ఐడెంటిఫై చేయడము, ఆ కర్మ ఐడెంటిఫై చేసిన కర్మకి అక్కడ ఉన్నటువంటి అర్థం సరిపోతాయి. అంటే స్తుత్యార్థం కాకుండా వ్యవహారార్థంలోని ద్యూత్నార్థంలోని ఆ అర్థాలలో ధాతు ఉపయోగించినప్పుడు డైరెక్ట్ గా కర్మకే షష్ఠి విభక్తి విధించేస్తున్నాం. అంటే అక్కడ వివక్ష
చేసి విధిస్తున్నాం షష్ఠి విభక్తి, కర్మ నుంచి డైరెక్ట్ గా. శేష లేదు అసలు అక్కడ, అంటే సంబంధం మాత్రం అన్నది అక్కడ కాన్సెప్ట్ లేదు. అలాంటప్పుడు తథాచ న మాషాణం ఆశ్నియాత్, ఆశ్నియాత్ కదా, అశ్నియాత్, న మాషాణం ఇది టైప్ ఉన్నట్టుంది, న మాషాణం అశ్నియాత్ ఇత్యాదౌ ఇవ షష్ఠి శేషే ఇత్యేవ సిద్ధే నియమార్థం ప్రకరణం. ఇహ షష్ఠి ఏవ న తు తల్లుక్ తత్ లుక్ ఇతి. అంటే ఇక్కడ మనకి ఆ 6 తీసేశారు, అంటే మన రెగ్యులర్ ప్రతిపద విధానంలో ఉన్న 8 గురించి మాట్లాడుతున్నారు. ఆ 8 సూత్రాలలో కూడా శేషే షష్ఠి శేషే అనే సూత్రం చేతనే అక్కడ సంబంధ మాత్రంలో వచ్చేస్తోంది. ఆ సిద్ధిస్తున్న దానికి నియమం చేస్తున్నారు. ఏంటా నియమము? ఇహ షష్ఠి ఏవ న తు తత్ లుక్ ఇది. అంటే కంపల్సరీగా విహితమైనటువంటి షష్ఠి విభక్తి ఉండాల్సిందే, అది లుక్ అవ్వకూడదు, అది అక్కడ నియమం. అంటే అవ్వకూడదు అంటే అక్కడ సమాసము రాదు అని అర్థం చేసుకోవచ్చు. అర్థం. నెక్స్ట్ లైన్ అని ఇచ్చేస్తారు. లుకః ప్రయోజకి భూతః సమాసః ఏవ న ఇది ఫలితార్థః. బాగుందండి. ఎప్పుడైతే లుక్ అవ్వకూడదు అని చెప్తున్నామో ఇంకప్పుడు సమాసమే లేదు. ఇంకక్కడ మరి ఇప్పుడు తెలిసిపోయింది కదా, నియమం చెప్పారు. ఆ నియమం చేయడం వలన మనకి ఏం తీసుకుంటున్నాము? లుక్ అవ్వకూడదు, కంపల్సరీగా షష్ఠి విభక్తి విధించే ఉండాలి అనే నియమం అనుకుంటున్నాము. ఆ నియమాన్నే మనం పాటిస్తే గనక అక్కడ సమాసం అయ్యే ప్రశ్నే లేదు. ఇంకా సమాసం ప్రశ్న లేనప్పుడు నిషేధానికి వార్తికం అవసరం లేదు. అందుకని తతః చ ప్రతిపద విధాన ఇది వచనం నా కర్తవ్యం, అసలు వార్తికమే అవసరం లేదు. ఏవం స్థితే కృత్యోగా షష్ఠి ఇది వచనం అపి మాస్తు. అవునా? ఒకవేళ ఇప్పుడు దాని గురించనే మనం కృత్యోగ షష్ఠి అని మొదటి సూత్రంలో చెప్పుకున్నాం కదా వార్తికము, అది చెప్పాం కదా. అంటే ఇప్పుడు అది కూడా అక్కర్లేదు అంటే అసలు ఆ వార్తికం అవుట్ రైట్లీ అక్కర్లేదు అని ఇక్కడ ప్రత్యాఖ్యానం చేస్తున్నారు. ఏమని? కర్తృకర్మణో కృతి ఇత్యత్ర హి శేషే ఇది నివృత్తం. అంటే ఆ సూత్రంలో అసలు శేష లక్షణమే లేదు, డైరెక్ట్ గా అనభిహిత కర్మ కారకానికే మన షష్ఠి విభక్తి, అక్కడ సంబంధ మాత్రం చేత కాదు. అంటే అసలు అక్కడ మనకి శేషే షష్ఠి అనే సూత్రము అక్కడ ప్రవర్తించనే లేదు. మరి ఇప్పుడు అది ప్రవర్తించినప్పుడు ఇంకా కర్తృకర్మణో కృతి ద్వారా వచ్చేటటువంటి షష్ఠి అప్రాప్తమైన షష్ఠిని చేస్తుంది, అంతే కదా. వేరే సూత్రం చేత ఏ సూత్రం చేత కూడా అక్కడ షష్ఠి ప్రాప్తించని పక్షంలోనే ఇక్కడ కొత్త సూత్రాన్ని ఆరంభించారు. అంతేగాని పూర్వంగా సిద్ధిస్తోంది, ఆ సిద్ధిస్తున్న దాని నియమార్థము కాదు కదా. మరి ఇంకా సిద్ధించినప్పుడు అది ఇంకా ప్రతిపద విధానం అవ్వదు కదా. అంటే అసలు అక్కడ లేదు, శేష షష్ఠి లేదు. ఆ శేష షష్ఠి కాన్సెప్టే లేనప్పుడు అది ప్రతిపద విధానం అన్న కాన్సెప్ట్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ, అవునండి, అవునండి, అది లేదు. అలాగే ఇప్పుడు ఇది మామూలుగా షష్ఠి విభక్తి అక్కడ సిద్ధిస్తోంది, మరప్పుడు షష్ఠి అనే సూత్రం చేతనే సమాసం వచ్చేస్తోందిగా. సమాస విధాయక సూత్రానికి వచ్చారు మీరు. ఓకే, సమాస విధాయక సూత్రం షష్ఠితో వచ్చేస్తోంది. ఇప్పుడు దాన్ని బాధించేందుకు ఏ వార్తికము లేదుగా. లేదు. ఎందుకని? ప్రతిపద విధానము ఒకటి అసలు అవసరమే లేదు వార్తికం. రెండవ పాయింట్, ప్రతిపద విధానంలోకి కృతియోగం అసలు ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే కృతియోగానికి శేష లక్షణ శక్తికి సంబంధమే లేదు. అక్కడ శేష లక్షణం లేనప్పుడే మనము కర్మని వివక్షితం చేస్తూనే షష్ఠి విభక్తి పెడుతున్నాం, డైరెక్ట్ గా కారకానికి షష్ఠి చెప్తున్నాం. కాబట్టి అక్కడ అసలు ప్రతిపద విధాన కాన్సెప్టే లేదు. సో ఒకవేళ వార్తికం ఉన్నా వార్తికం లేకపోయినా సరే అసలు ఈ కృతియోగాచ షష్ఠి సమస్యతే అనేటటువంటి కొత్త వార్తికమే అవసరం లేదు.
అది తత్వబోధిని వాళ్ళ స్టాండ్, పదమంజరి రెండు ఒకటే స్టాండ్ లో ఉన్నాయి. సో ప్రస్తుతానికి అంటే ఇవన్నీ జస్ట్ ఊరికే ఇన్ఫర్మేషన్ కోసము, కానీ మనకి జస్ట్ కావాల్సింది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రతిపద విధాన షష్ఠి అంటే ఆ 8 మాత్రమే మనకి ఫైనల్ గా వర్తిస్తాయి. 2, 3, 51 నుంచి 57 వరకు 1, 2, 3, 64 సూత్రం అవి మాత్రమే ప్రతిపద విధాన షష్ఠిలోకి వస్తాయి. వార్తికముని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనకి అక్కడ మాత్రం సమాసము రాదు, అక్కడ సామర్థ్యం లేదు. సామర్థ్యమే లేదు అసలు. ఎందుకంటే అక్కడ నియమం చెప్పేశారు, అక్కడ అసలు షష్ఠీ విభక్తి పోకూడదు. అలాంటప్పుడు ఇంకా సమాసం వచ్చే ప్రశ్నే లేదు. బాగుంది. అది నా నిర్ధారణి. అంటే కన్ఫ్యూషన్ లోకి అయితే ఎవరు వెళ్ళొద్దు. ప్లెయిన్ గా చెప్పాలంటే ఉన్నవి 2 వార్తికాలే, వార్తికాల పరంగానే తీసుకోవచ్చు. ఇది జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ గా ఉంది. మీరు ఎంత చెప్పినా మాకు ఎంత అర్థం అవుతుందో అంతే అర్థం అవుతుందిలేండి. అంటే నాకు అది కాదండి, అంటే ఇప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్నది. లేదు కన్ఫ్యూజన్ అంటే ప్రశ్న ఇక్కడ అడుగుతారండి, ఎవరు కామ్ గా ఉండరండి, అడుగుతారు, అందరూ అడుగుతారు. అంతే, జస్ట్ ఒక 2 స్టాండ్స్ లాగా వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏమి ఇదే కాంక్రీట్ అని స్టాండర్డైజ్డ్ గా అందరూ ఒప్పుకోలేదు. ఒప్పుకుని ఉంటే మోస్ట్లీ దీక్షితుల వారే రాసేసి ఉండేవాళ్ళు. సో ఇది మీరు మాకు మళ్ళీ కారకాల్లోకి మధ్యలో తీసుకెళ్తున్నారు కాబట్టి కారకాల మీద ఇంకా అవగాహన బాగా వస్తూ ఉందండి. అప్పుడు ఒక సెకండ్ రౌండ్ అర్థమయ్యి విన్నది ఫస్ట్ రౌండ్ అనుకోండి, ఫస్ట్ రౌండే అది నాకైతే. సో అర్థమైంది అని అనుకున్నాను, కానీ ఇప్పుడు వింటూ ఉంటే పూర్తి అర్థం కాలేదు కదా అని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది, ఇప్పుడు ఇంకొంచెం తెలుస్తోంది. You don't change your teaching model. We are very happy with that. అందరి తరఫున నేను చెప్తున్నాను, ఇదే ఉద్దేశం అందరికీ ఉంటుంది అని అనుకుంటున్నాను. అంటే నా మెయిన్ కన్సర్న్ అయితే అది కూడా కాదండి. అంటే అనవసరంగా టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజ్ చేయట్లేదు. మాకు ఇంకా మా అండర్స్టాండింగ్ ఇది హరైజన్ పెంచుతున్నారు, మీరు మా రేంజ్ పెంచుతున్నారు. సో ఇది నా నిర్ధారణ. అదే చెప్పండి, అవన్నీ సూత్రం కాకుండా ఇది నా నిర్ధారణ అని చెప్పండి. నాది కాదండి, వాళ్ళలో వాళ్ళు చెప్పిన వ్యాఖ్యానాలలో నా వరకు నాకు అర్థమైంది ఇంతే. మళ్ళీ ఇందులో ఎంత కరెక్ట్ అనేది నాకు ఐడియా లేదు, బట్ ఇంతే అర్థమైంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ సుబ్రహ్మణ్యం గారు కూడా ఏమైనా రాశారేమో, నాకు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది కదా అని చెప్పి వెతికాను, కానీ ఆయన చాలా క్లియర్ గా తీసేసుకున్నారు స్టాండ్. ప్రతిపద విధాన అంటే 8 సూత్రాలే వస్తాయి, ఇంకా మిగిలిన వార్తికాలు లాగా చెప్పేశారు అంతే. అంతే అండి. ఆ సుబ్రహ్మణ్యం గురువు గారు చాలా బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ చాలా క్లాసులు తీసుకున్నారు కాబట్టి ఎంత వరకు చెప్తే అర్థం చేసుకుంటారు, ఏం చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అన్నది ఆయనకు తెలుసు. మనది క్లాస్ ఓరియంటెడ్ అలా కాదు కదా, ఇక్కడ డిఫరెంట్ కదా. సో అందుకని క్లియర్ గా అయితే ఉంది. ఎందుకంటే ఈ ప్రతిపద విధాన అంటే 8 సూత్రాలు, సరే వార్తికాల్లో 2 ప్రతిపద విధాన షష్ఠి నా సమస్యతే అనేది వార్తికము. ఆ 8 సూత్రాలు సమసించవు అని చెప్పడము. అలాగే కృతియోగాచ షష్ఠి సమస్యతే అని మన కృదంత యోగములో విహితమైనటువంటి షష్ఠీ విభక్తి అంతము సమసిస్తుంది అని. అంటే ప్రతిపద విధాన షష్ఠిలోంచి ఆ కృతియోగం అన్నది సపరేట్ చేశారు కొంచెం. ఆయన డెఫినిషన్ ప్రతిపద విధాన షష్ఠి డెఫినిషనే 8 సూత్రాల్లోనే వర్తిస్తుంది అని డిఫైన్ చేసేసారు. అంటే ఇంకా చాలా క్లియర్ గా ఉందండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే టు ద పాయింట్ ఉంది. మనకి ఫైనల్ గా అప్లై అయ్యేవి 8 సూత్రాలే అనుకున్నాం కదా, సో డైరెక్ట్ గా ఆయన ఇచ్చారు అంతే. ఈ 8కే వర్తిస్తుంది. ఈ వార్తికం స్కోప్ 8 సూత్రాలు. ఆ 8 సూత్రాలు ఉన్నప్పుడు మనకి సమసించదు. నేను బుక్ చదవలేదండి, చదువుతాను.
అదే నిన్న రాజన్ గారు డిస్కస్ చేస్తున్నారు కదా, ఒకవేళ అక్కడ ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అంటే ఇంతే నాకు అర్థమైంది, సరే అది తెలుగులో ఉంటుంది కదా అని చెప్పి నిన్న తీసాను నేను. చూస్తే ఇది ఉంది, బాగుంది. అంటే మనకి కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్ గా ఇచ్చేసారు అంతే, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని. ఓకే, సో ఇది ఇప్పుడు నా నిర్ధారణే అర్థమైనట్టే కదా, తర్వాత సూత్రానికి వెళ్ళొచ్చా మనం? 11 ఇది కూడా కావాలండి మనకు. ఇవన్నీ ఇంకా నిషేధ సూత్రాలు కదా కొన్ని. ఇంకా లాస్ట్ ఒక్కటి తప్పించి మిగిలినవన్నీ అంతే. ఓకే, ఒక్క 2 minutes అండి. అంతలో సూత్రం ఎవరైనా చదువుతారా అండి? ఆవిడ వచ్చేంతలోపు ఎవరైనా, పార్వతి గారు కానీ వాసు గారు కానీ, ఎన్నిపడి ఆవిడ 2 నిమిషాలు అన్నారు కదా. ఓకే అండి, 2:2:11 పూరణ గుణ సుహితార్థ సదవ్యయ తవ్య సమానాధికరణేన. ఇది కూడాను షష్ఠి, అనువృత్తి వచ్చి షష్ఠి నా అన్నారు, అనువృత్తి కింద వచ్చింది. అధికారం ఏమో ఆకడారాత్మిక సంజ్ఞ, ప్రాకడారాత్ సమాస, సుప్సుప విభాష తత్పురుష. అంటే ఇదేం చెప్తుంది అన్నది ఇప్పుడు మనం చదవాలండి. పూరణ గుణ సుహితార్థ సద్ అవ్యయ తవ్య సమానాధికరణ ఇత్యేతై సహ షష్ఠి నా సమస్యతే. ఈ అర్థము అన్నది ప్రత్యేకం సంబద్ధ్యతే అని అన్నారండి. అర్థ శబ్దము ఎక్కడుంది? అర్థ శబ్దము ఓకే, ఈ మధ్యలో ఉంది. ఇది వరకు మనకు ఒక డౌట్ వచ్చిందండి. ఓకే, పూర్ణ అర్థము తర్వాత ఈ అర్థం అన్నది ప్రతిదానికి సంబంధిస్తోందండి కదండి. తేన స్వరూప విధే న భవతి పూరణార్థే. ఈ పూర్ణ ప్రత్యాంతాలంటే అందరికి తెలుసా అండి? లక్ష్మీ శ్వేత గారు మీరు రాగానే యూ హ్యావ్ టు టేక్ అవర్. అలాగే వచ్చారా? వచ్చాను. ఓకే, పూరణ గుణ సుహితార్థ. ఇక్కడ మనకు అర్థ శబ్దము ఏదైతే కనిపిస్తోందో అది పూరణ గుణ సుహిత ఈ మూడిటికి కూడా సంబంధించింది. అంటే అక్కడ పూరణ గుణ సుహిత మూడిటికి ఇతరేతర ద్వంద్వము, ఇతరేతర కాదు సమాహార ద్వంద్వం తీసుకొచ్చాము, సమాహార ద్వంద్వము. సో అక్కడ ద్వంద్వాంతే శ్రూయమానం పదం ప్రత్యేకం సంబధ్యతే అనే న్యాయంతో ఈ అర్థ శబ్దము ఆ మూడిటికి అన్వయిస్తుంది. ఇలాగే ఎందుకు చెప్పాలి అంటే, ఒకవేళ మనకి కనిపించినట్టుగా పూరణ గుణ అని సుహితార్థ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? పూరణ అన్న పదం ఉన్నప్పుడు ప్రతిషేధం అయిపోతుంది, గుణ అనే పదం ఉన్నప్పుడు ప్రతిషేధం అయిపోతుంది. అంటే అది ఇక్కడ స్వరూప విధి అని దాంతో ఇచ్చారనమాట. అంటే మనకి పూరణ అనేది గాని ఉత్తర పదంలో ఉందంటే అక్కడ మనకి షష్ఠి రావట్లేదు, కానీ మనకి వ్యాలిడ్ గా సూత్రం ఉంది కదా, ఆ సోపి చేత్ పాద పూరణం అని ఏదో. సో అక్కడ ఆల్రెడీ మనకి ఆచార్యులు వారు నిర్దేశించారు కాబట్టి మనకి ఫర్ షూర్ తెలుసు అక్కడ పూరణ శబ్దంతో కంపల్సరీ రావాలి, అక్కడ ప్రతిషేధం వచ్చే స్కోప్ లేదు. కాబట్టి ఇక్కడ ఈ అర్థ శబ్దాన్ని మూడిటికి అన్వయించారు, అక్కడ ద్వంద్వం చేసుకుని ఆ మూడిటికి అన్వయించారు. పూరణార్థము గుణ సుహితార్థము. అలాగే సదవ్యయ అంటే సత్ అవ్యయ, సత్సంగ అవ్యయం. క్షమ్యత. సో ఇక్కడ సత్ అవ్యయ తవ్య సమానాధికరణేన.
సో ఇక్కడ మనకి ఈ పూరణార్థము అంటే పూరణార్థంలో వచ్చేటటువంటి ప్రత్యయాంతాలు, పూరణ ప్రత్యయాంతాలు, అలాగే గుణ అంటే మనకి గుణవచనాలు, అలాగే సుహితార్థం, సుహితం అంటే తృప్తి అన్నమాట, తృప్తి అనే అర్థంలో ఉండేటటువంటివి, సత్సంజ్ఞ అంటే శత్రుశానచ్లు, అలాగే సత్ అంటే ఇది శత్రుశానచ్చు. ఓకే, సంజ్ఞ. ఓకే, సత్సంజ్ఞక ప్రత్యయ అదే అన్ని ఒకటి కాదా? సత్సంజ్ఞక ప్రత్యయ అన్నది అలా కాదా తీసుకోవాల్సింది? అదేనండి, అందుకే సత్ అంటే తౌ సత్ సూత్రంతో చెప్పేటటువంటి శత్రుశానచ్లు. ఓకే, అదే సత్సంజ్ఞ ఉన్నటువంటి కృత్ ప్రత్యయాలు శత్రుశానచ్లు. అలాగే అవ్యయ. సో ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, అవ్యయ అని ఉంది కదా, ఇప్పుడు ఈ అవ్యయాలతో ఎటువంటి అవ్యయాలను గ్రహించవచ్చు? మనకి చాలా వాటికి అవ్యయ పోర్ట్ఫోలియో ఉంది కదా, ఇక్కడ ఎటువంటివి అంటే సహచరితయో సహచరితస్య గ్రహణం అని అక్కడ సాహచర్యం వలన పూర్వంలో ఏముంది? సత్ అంటే సత్సంజ్ఞ ఉన్నటువంటి ప్రత్యయాలు శత్రుశానచ్చు. దాన్ని ఉత్తరంలో ఏమున్నాయి? తవ్య ఇచ్చారు, అది కూడా కృత్ ప్రత్యయాలే, కృత్య ప్రత్యయాలు. అందుకని ఇక్కడి అవ్యయాలు కూడా కృత్ ప్రత్యయాంతాలు అయినటువంటి అవ్యయాలు. ఓకే, ఆ పరిభాష బాగుందండి అది. అలాంటి అవ్యయాలు అని తెలుస్తున్నాయి. అంటే మనకి కామన్ గా తెలిసేవి అక్కడ అవ్యయాలలో మనకి కామన్ గా ఇక్కడికి వచ్చేవి కృత్వ, అలాగే తుమున్ను, అదే త్వాతుమున్ను. నెక్స్ట్ మనకి తవ్య. ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది, తవ్య అంటే మనకి తవ్య అనేటటువంటి కృత్య ప్రత్యయం తీసుకోవాలా, తవ్యత్ అనేటటువంటి కృత్య ప్రత్యయము కూడా తీసుకోవచ్చా? ఎందుకని రెండింటికి దృశ్య రూపాలు తవ్య అనే కదా, మరెప్పుడు ఇక్కడ రెండు గ్రహిస్తామా అంటే కాదు. ఇక్కడ నిరనుబంధక గ్రహణే స్థానుబంధకస్య న గ్రహణం అనే పరిభాషతో, అంటే ఎప్పుడైతే మనకి సూత్రములో అనుబంధం చెప్పకుండా ఏదైనా చెప్పినప్పుడు అనుబంధంతో కూడినటువంటిది గ్రహించకూడదు. ఇక్కడ తవ్య అని మాత్రమే చెప్పారు, ఇక్కడ ఎటువంటి అనుబంధము చెప్పలేదు. అంటే దానికి ఏమి ఇత్సంగిక అది ఏం లేవు, తవ్య అంతే. మరి ఇప్పుడు తవ్యత్ గ్రహించినప్పుడు ఏమైంది? అక్కడ తకారం ఇత్సంగికగా ఉంది, అంటే అనుబంధం కలిగి ఉంది దానికి. సో అటువంటిది గ్రహించకూడదు. కాబట్టి ఇక్కడ కేవలము తవ్యతో తవ్య అనేటటువంటి కృత్య ప్రత్యయాన్ని మాత్రమే గ్రహించాలి. అలాగే తర్వాత సమానాధికరణేన అంటే ఇప్పుడు సమానాధికరణ్యం ఉన్నప్పుడు కూడా షష్ఠీ విభక్తి అంత పదము సుబంతముతో సమసించదు. అంటే ఎప్పుడు సమానాధికరణ్యం ఉంటుంది? రెండు ఒకటే విభక్తిలో ఉన్నప్పుడు కదా. అంటే ఒక షష్ఠీ విభక్తి అంత పదము వేరే షష్ఠీ విభక్తి అంత పదంతో సమసించదు. సో మనకి ఇన్ షార్ట్ పూరణార్థంలో వచ్చేటటువంటి పూరణ ప్రత్యయాంతాలతో, గుణాలతో, తృప్తి అనే అర్థంలో ఉన్నటువంటి శబ్దాలతో, సత్సంజ్ఞ ఉన్నటువంటి ప్రత్యయాంతాలతో, కృత్ సంజ్ఞ ఉన్నటువంటి అవ్యయాలతో, తవ్య అనేటటువంటి కృత్య ప్రత్యయాంతంతో, అలాగే అవ్యయాలు అని అనుకోవచ్చా అండి? ఏదండి? కృదంత కృత్ ప్రత్యయాంతాలైన అవ్యయాలు సమానాధికరణ్యం. ఈ కండిషన్స్ లో షష్ఠీ విభక్తి అంత పదము వేటితో సమసించదు. ఇక్కడ మనం గమనించాల్సింది న నిర్ధారణేలో షష్ఠీ విభక్తి ఎలా ఉండాలో చెప్తున్నారు, నిషేధం. ఇక్కడ ఒక్క షష్ఠీ విభక్తి అంత పదము వేటితో సమసించదో చెప్తున్నారు, అంటే ఉత్తర పదానికి నిషేధాలు చెప్తున్నారు ఇక్కడ. ఓకే,
అందుకని ఇక్కడ మనకి కాశికలో క్లియర్ గా అనువృత్తిలో పూరణ గుణ సుహితార్థ సద్ అవ్యయ తవ్య సమానాధికరణే ఇత్యేతైః సహ షష్ఠి నా సమస్యతే. అంటే ఎటువంటి షష్ఠీ విభక్తి అంత పదము కూడా ఇక్కడ ఈ సూత్రములో చెప్పబడినటువంటి శబ్ద స్వరూపాలతో మనకి సమసించదు. అలాగే అర్థశబ్ద ప్రత్యేకం అభిసంబధ్యతే తేన స్వరూప విధి న భవతి. అంటే ఇక్కడ మనం అర్థ విధి ఇందాకని చెప్పుకున్నాం కదా, ఒకవేళ అక్కడ అర్థము అన్నది పూరణార్థము గుణం సుహితార్థము అని చెప్పనప్పుడు ఇక్కడ పూరణ అనేటటువంటి స్వరూప విధి తీసుకుంటే పూరణం అనేది ఉత్తర పదంలో ఉన్నప్పుడు కూడా షష్ఠీ విభక్తి సమసించదు అని నిషేధం వచ్చేస్తోంది. అందుకని చెప్పి ఇక్కడ అర్థ పదాన్ని మూడిటికి కలిపి సంబంధించేలాగా తీసుకున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనకి పూరణార్థంలో ఛాత్రాణం పంచమః, ఇక్కడ పంచమః అన్న దగ్గర మనకి పూర్ణ ప్రత్యయాంతం వచ్చింది. సో ఇక్కడ పూర్ణ ప్రత్యయాంతం ఉంది కాబట్టి, అలానే ఇక్కడ అసలు ఇక్కడ మనం గమనిస్తే ఛాత్రాణం అక్కడ ఒక సముదాయం, ఆ సముదాయం అలాగే ఇక్కడ పంచమః, ఈ పంచమః కూడా సముదాయంలోనూ ఒక అవయవమే కదా. అంటే అవయవి సంబంధం చేతనే ఇక్కడ కూడా షష్ఠీ విభక్తి వస్తోంది. ఆ వచ్చినటువంటి షష్ఠీ విభక్తికి షష్ఠీ అనే సూత్రం చేత ఈ ఛాత్రాణం అనేటటువంటి షష్ఠీ విభక్తి అంత సుబంతము పంచమః అనేటటువంటి సుబంతముతో సమసిస్తూ ఉండగా దానిని నిషేధిస్తూ పూరణ గుణ సుహితార్థ సదవ్యయ తవ్య సమానాధికరణేన అనే సూత్రం చేత పూరణ ప్రత్యయాంతము ఉత్తర పదములో ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి అంత పదము సమసించదు. అందుకని ఇక్కడ మనకి రాలేదు. అలాగే ఇప్పుడు గుణం అనేసరికి మనకి ఎటువంటివి వస్తాయి అన్నది డౌట్ వస్తుంది. ఇప్పుడు గుణవచనాలు అంటే ఏం తీసుకోవాలి అంటే కేవల గుణవచనాలు తీసుకుంటేనా మనము లాస్ట్ క్లాస్ లో చూసుకున్నట్టుగా 24 గుణవచనాలు వస్తాయి. అవి మాత్రమేనా అంటే కాదు. ఇక్కడ గుణం అన్న దాని చేత అటువంటి గుణవచనాలు, అలాగే భావ ప్రవృత్తి ఉన్నటువంటి గుణవచనాలు కూడా గ్రహించబడతాయి. అంటే భావ ప్రవృత్తి అంటే మనకి శై ప్రత్యయాంతాలు, దానికి సూత్రం గుర్తు రావట్లేదు, త్వతలవు అని అక్కడ మనం భావార్థంలో తదిత ప్రత్యయాలు చేస్తాం కదా. బ్రాహ్మణాదిప్య కర్మణిచ అనే సూత్రం చేత షై అన్న ప్రత్యయం వస్తూ ఉంటుందండి. అంటే 5:1 అన్నది అంటే దీని గురించి వచ్చారండి. కాకస్య కాష్ణం అన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ కాదండి, అసలు ఎటువంటి గుణవచనాలు చూద్దాము అని ఇంకా ఎగ్జాంపుల్ కి వెళ్ళాల. మామూలుగా ఇప్పుడు మీది తస్య భావ త్వతలవు అనే సూత్రం ఉంది కదా, అంటే భావ తదితార్థాలు భావార్థంలో. అటువంటి భావార్థంలో వచ్చేటటువంటి గుణాలు కూడా ఈ గుణం అనే పదం చేత స్వీకరించవచ్చు. అందుకని ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో కార్ష్యం అని ఇచ్చారు చూడండి. బలాకాయ శౌకల్యం అవ్వండి, కాకస్య కార్ష్యం అంటే అక్కడ కృష్ణ అనే రంగు, ఆ కృష్ణ వర్ణం యొక్క గుణధర్మాలను తెలిపేటటువంటిది కార్ష్యం. అది భావ నిమిత్తమైనటువంటి గుణవచనం. అటువంటి భావ నిమిత్తమైనటువంటి గుణవచనం ఉన్నా సరే, కేవల గుణవచనం ఉన్నా సరే ఇక్కడ నిషేధం. ఎటువంటి నలుపు అంటే కాకి నలుపు అని చెప్పడం, కాకి లాంటి నలుపు అంతే కదండి. కాకస్య కాట్నం ఇది దాని యొక్క నల్లదనం అంతే, ఓ పోలిక లేదు. పోలిక కాదు, జస్ట్ ఆ నలుపే. ఇప్పుడు ఆ నల్ల కాకి అని చెప్పడము ఏమవుతుంది, అప్పుడు కృష్ణ కాకః అవుతుంది కదా. ఆ కాకిలో ఉన్నటువంటి నల్లదనము అని చెప్పాలనుకోండి, ఆ నల్లదనం చెప్పాలి అంటే భావతద్ధితార్థం కావాలి.
అలా కాకస్య కార్ష్ణ్యం అన్నమాట. అంటే కాకిలో ఉన్నటువంటి నల్లదనం, దాన్ని రిఫర్ చేస్తున్నాం ఇక్కడ. సో అలా కేవల గుణాలు అంటే ఆ 24 గుణాలు, అలాగే భావ నిమిత్తంగా ఉన్నటువంటి గుణాలు అంటే భావార్థంలో వచ్చేటటువంటి తదిత ప్రత్యయాంతాలు, ఇత్వ, తల్లు, అలాగే షియై, ఆ ప్రత్యయాంతాలు, అవి కూడా గుణవచనాలు అయినప్పుడు వాటిని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో కేవలము భావతత్వాలే ఇచ్చారు కదా. కార్ష్యం అని శుక్లస్య భావ అట్లానే ఇచ్చారు కదా. అంతేగాని మనకి వర్ణ అని గాని బ్రాహ్మణస్య వర్ణ ఆ 24 ఇవ్వలేదు చూడండి. మామూలుగా గుణవచనాలు స్వతంత్ర ప్రతిపత్తితో మనము ఉపయోగించేటటువంటి గుణవచనాలు, గంధః, స్పర్శః అలాంటివి ఏమీ లేవు. ఎందుకని? ఈ సూత్రం చేత నిషేధము ప్రాప్తిస్తూ ఉంటే మనకి వార్తికం ద్వారా తతశ్చైః గుణైశ్చ షష్ఠీ సమస్యతే ఇది వక్తవ్యం అనే వార్తికం చేత మళ్ళీ వాటిని షష్ఠి అక్కడ ప్రతిప్రసవం చేశారు. అందుకని చందనస్య గంధః అక్కడ కూడా చూడండి, చందనస్య అన్నది షష్ఠీ విభక్తి, గంధః అన్నది కేవల గుణవచనం. కాబట్టి ఈ సూత్రం ద్వారా అసలు అక్కడ నిషేధమే కదా. కానీ ఆ నిషేధాన్ని బాధిస్తూ మనకి వార్తికం అందుకని చెప్పవలసి వచ్చింది. ఇది యాజకాది బిశ్చాలో ఉంది ఈ వార్తికం. తతస్థైః గుణైః చ షష్ఠీ సమస్యతే ఇది వక్తవ్యం. అంటే ఏ గుణాలు స్వతంత్ర ప్రతిపత్తి ఉండి వాటి యొక్క గుణధర్మాల ద్వారానే అవి ప్రకటించబడతాయో అటువంటి గుణవచనాలు షష్ఠీ విభక్తి అంత పదంతో సమసిస్తాయి. అక్కడ వార్తికం ఉండటం వలన మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో కేవలము భావతద్ధితాలు మాత్రమే ఉన్నాయి. లేకపోతే ఇక్కడ కూడా చందనస్య గంధః, అలాగే ఈ స్పర్శః అలాంటివన్నీ, బ్రాహ్మణస్య వర్ణః, పటస్య రూపం, అలా కామన్ గా మనకి కనిపించే ఆ 24 గుణాలది కూడా ఈ సూత్రం చేతనే ప్రతిషేధం అయితే ప్రాప్తి ఉంది. ఆ ప్రతిషేధాన్ని బాధిస్తూ వార్తికం ఉన్నందువల్ల మనకి ఇక్కడ తెలియట్లేదు అంతే. అలాగే సుహితార్థాః అంటే తృప్తి అనే అర్థంలో ఉన్నటువంటివి. అర్థంలో అని చెప్పేశారు కాబట్టి ఇక్కడ సమానార్థాలు కూడా గ్రహించవచ్చు. అంటే కేవలము సుహిత అనే పదమే ఉండక్కర్లేదు, అక్కడ దాని సమానార్థమైన తృప్తః ఉంది చూడండి, అలా సమానార్థాలు కూడా గ్రహించవచ్చు. ఇది ఒకసారి రేపు చూద్దాం అండి. 2 చూసుకున్నట్టు అయింది, సుహితార్థాల నుంచి చూసుకోవాలి. నవీన్ గారు రికార్డింగ్ ఆపేయచ్చండి, ఈరోజు టీచింగ్ అయిపోయింది. పారాయణ చేద్దామండి, ఏదైనా సంశయం